కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ రాజేష్ చంద్ర. గత కొంతకాలంగా జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న 11 మంది ముఠాలో 7గురిని అరెస్టు చేసినట్లుగా తెలిపారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుంచి 6 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 4 కత్తులు, 2 రాళ్లు, 2 టార్చ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పగటి సమయంలో చిరు వ్యాపారులుగా నటిస్తూ రాత్రి టైంలో వాహనదారుల లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నట్లుగా తెలిపారు ఎస్పీ రాజేష్ చంద్ర. ఈ గ్యాంగ్ సభ్యులంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ టర్పెంట్ షీట్స్ తోటి డేరా వేసుకుంటారు. డేరా వేసుకొని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రిపూట వీళ్ళు గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయా రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్లో, డిచ్పల్లిలో అండ్ ఆర్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ ఇచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనము ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనేది వర్కౌట్ చేస్తుంటాము. హైవేల దగ్గర అన్ఆథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళు బండిని పార్క్ చేయడము, అందులో నిద్రపోవడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం అది, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. రెండవది ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయొద్దు. ఎక్కడన్నా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలంతే. తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ, రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదైనా మీరు చేయడం కానీ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి